టాపిక్ స్ట్రక్చరల్ మోడల్స్. ఇంతకుముందు వీడియోలో ఇంటరాక్షన్ మోడల్స్ చూసాం కదా, ఇప్పుడు స్ట్రక్చరల్ మోడల్స్ చూద్దాం. ఈ స్ట్రక్చరల్ మోడల్స్ ఏం చేస్తాయంటే సాఫ్ట్వేర్ మోడల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిస్ప్లేస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపోనెంట్స్. మనకి సిస్టమ్ యొక్క ఆర్గనైజేషన్ చూపిస్తుంది, ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ రూపంలో చూపిస్తుంది. కాంపోనెంట్స్ ఇప్పుడు సిస్టమ్ లోపల ఆ కాంపోనెంట్స్కి రిలేషన్షిప్ ఉంటుంది కదా, అండ్ మేకప్ దట్ సిస్టమ్ అండ్ రిలేషన్షిప్. ఇప్పుడు కాంపోనెంట్స్ అన్నీ కలుపుతానే కదా ఒక సిస్టమ్ అయ్యేది. సో ఏవైతే కాంపోనెంట్స్ ఒక సిస్టమ్ కావడానికి తయారు చేయడానికి యూజ్ అయినాయో, ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ మిడిల్లో ఇంటరాక్షన్ అంటే రిలేషన్షిప్ ఉండి అవన్నీ కలిసే ఒక సిస్టమ్ అనేది అవుతుంది. సో ఆ కాంపోనెంట్స్ని చూపిస్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ లెవెల్లో మనకి ఆ కాంపోనెంట్స్ మిడిల్లో ఉన్న రిలేషన్షిప్ని చూపిస్తుంది ఈ స్ట్రక్చరల్ మోడల్. సో స్ట్రక్చరల్ మోడల్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి స్టాటిక్ మోడల్స్ అని ఉండొచ్చు, ఇప్పుడు డైనమిక్ మోడల్స్ అని ఉండొచ్చు. స్ట్రక్చరల్ స్ట్రక్చరల్ మోడల్స్ రెండు, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ స్ట్రక్చరల్ మోడల్స్ ఏం చేస్తాయంటే ఇట్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిస్టమ్ డిజైన్. కేవలం ఈ సిస్టమ్ డిజైన్ యొక్క స్ట్రక్చర్ని చూపిస్తుంది స్టాటిక్. డైనమిక్ మోడల్స్ ఏం చేస్తాయంటే స్టోర్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సిస్టమ్ వెన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు దాని ఆర్గనైజేషన్ ఎట్లుంటుందో చెప్పేవి డైనమిక్ మోడల్. కేవలం సిస్టమ్ డిజైన్ని చూపించేవి సిస్టమ్ డిజైన్ యొక్క స్ట్రక్చర్ చూపించే స్టాటిక్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాడుతుంది కదా, సో ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు చూపిస్తుంది కదా ఆర్గనైజేషన్ని, దాన్ని డైనమిక్ మోడల్స్ అంటారు. ఇవి రెండు రకాలు ఒక స్ట్రక్చరల్ మోడల్స్లో, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు సీక్వెన్స్ డయాగ్రామ్ వాడినాం, బిహేవియర్ మోడల్, యూజ్ కేస్ డయాగ్రామ్స్ వాడినాం. ఇవి రిప్రజెంట్ చేయడానికి, దేనికి ఇంటరాక్షన్ మోడల్ని రిప్రజెంట్ చేయడానికి. అదే స్ట్రక్చరల్ మోడల్ని రిప్రజెంట్ చేయడానికి కూడా ఏం వాడతామంటే క్లాస్ డయాగ్రామ్స్ వాడతాం. ఆర్ యూజ్ డెవలపింగ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ మోడల్ టు షో ద క్లాసెస్. ఏ మోడల్కి మీలో కాంపోనెంట్స్ ఇంటరాక్షన్ అంటే రిలేషన్షిప్ చెప్తుందని చెప్పినాం కదా, సో మన క్లాస్ డయాగ్రామ్స్ వాడతాం, అంటే లోపల క్లాసెస్ వాడతాం. ఏ సిస్టమ్ అండ్ అసోసియేషన్ బిట్వీన్ క్లాసెస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో దాని లోపల అవన్నీ ఉంటాయి. క్లాస్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తాం దేనికి, స్ట్రక్చరల్ మోడల్స్ని రిప్రజెంట్ చేయడానికి. అది ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఏవైతే లోపల ఆబ్జెక్ట్స్ వాడతాం కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్లాస్, ఇప్పుడు ఇది ఒకటి ఉందనుకో, ఇది ఒక క్లాస్ అయిననుకో, దానిపైన ఇది ఉందా, దీన్ని పేరు ఇస్తుంది, దానికి షేప్ అనేది ఒక క్లాస్. ఇప్పుడు దీని లోపల రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి యాట్రిబ్యూట్స్ ఉంటాయి లోపల. ఏవైతే ఇప్పుడు షేప్ అనే యాట్రిబ్యూట్కి లెంత్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తావంటే ఇక్కడ నువ్వు యాట్రిబ్యూట్స్ రాస్తావు, దాని కింద ఇప్పుడు లెంత్ అనేది ఏమేమి ఆపరేషన్స్ చేస్తుంది, ప్లస్ గెట్ లెంత్, తర్వాత ప్లస్ సెట్ లెంత్, ఇది ఆ యాట్రిబ్యూట్స్ చేసే ఆపరేషన్స్. ఇలా నువ్వు క్లాస్ని రిప్రజెంట్ చేస్తావు క్లాస్ డయాగ్రామ్లో. ఇప్పుడు ఇంకా ఇలా ఏంటంటే ప్లస్ ఉన్నావు, ఇప్పుడు గెట్ లెంత్ ముందు ప్లస్ గెట్ లెంత్ అని పెట్టినా. ఇదేంటంటే ఇది ఒక పబ్లిక్ యాట్రిబ్యూట్, అంటే ఎవరన్నా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ క్లాస్ లోపల, క్లాస్ బయట ఎవరు. ఇంకోటి మైనస్, ఇట్లా అనుకో, మైనస్ గెట్ లెంత్ అని పెట్టినానుకో, ఇట్లా మైనస్ పెట్టినాం దాని ముందు యాట్రిబ్యూట్ ఆపరేషన్ ముందు, అది ఏమైపోతుంది, ఇవన్నీ ఆపరేషన్స్ ముందు పెట్టినాక ఇది ఏమైపోతుంది అంటే ఆపరేషన్స్ కాదు, అంటే లెంత్ ఉంది కదా, ఇది లెంత్ అనేది ఒక యాట్రిబ్యూట్ ముందు మనం ఇవి పెడతాం, ప్లస్ మైనస్ హ్యాష్ ట్యాగ్. ఒకవేళ నువ్వు ఈ లెంత్ అనే యాట్రిబ్యూట్ ముందు ప్లస్ పెట్టామనుకో అదొక పబ్లిక్ యాట్రిబ్యూట్, దాని ముందు ఇట్లా మైనస్ పెట్టినామనుకో అదొక ప్రైవేట్ యాట్రిబ్యూట్. ఒకవేళ హ్యాష్ ట్యాగ్ పెట్టాం గెట్ లెంత్ అని పెట్టినాం, అప్పుడు అది ఏమైపోతుంది అంటే ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్ అయిపోతుంది, యాట్రిబ్యూట్. ఇట్లా అనమాట. ఇది ఒక క్లాస్ డయాగ్రామ్ యొక్క ఉండే కీ కాంపోనెంట్స్. అర్థమైంది కదా. పైన క్లాస్ ఉంటుంది, దాని లోపల రెండు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్, దానికి చేసే ఆపరేషన్స్ కిడ్నీ బ్లాక్లు ఉంటాయి. ఇది మొత్తం ఒక క్లాస్. ఇలా క్లాస్కి ఇంటరాక్షన్ చూపించేది క్లాస్ డయాగ్రామ్. సో దాని ముందు ఒకవేళ ప్లస్ పెట్టిన ఒక పబ్లిక్, మైనస్ పెట్టిన ఒక ప్రైవేట్, హ్యాష్ ట్యాగ్ పెట్టే ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్ అని ఈ యాట్రిబ్యూట్స్. అదే ఇక్కడ వరకు క్లాస్ డయాగ్రామ్. ఇదట క్లాస్ డయాగ్రామ్ గురించి. ఓకే, ఈ క్లాస్ డయాగ్రామ్స్ ఎందుకు చెప్పినాం, ఎందుకంటే స్ట్రక్చరల్ మోడల్స్ని నువ్వు క్లాస్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తావు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లాస్ డయాగ్రామ్స్ యూజ్డ్ వెన్ డెవలపింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్ మోడల్ టు షో ద క్లాసెస్ ఇన్ ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ లోపల క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే రాసి ఉంటావు కదా, నువ్వు లాంగ్వేజ్లో రాస్తుంటావు, దాని లోపల ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయి కదా ఒక క్లాసెస్లోకి డివైడ్ చేయి. సో అలా క్లాసెస్ అనేవి ఉంటాయి ఒక సిస్టమ్ లోపల, అండ్ అసోసియేషన్ బిట్వీన్ ద క్లాసెస్.
క్లాసెస్ ఇంటరాక్షన్ అసోసియేషన్ చెప్పేది క్లాస్ డయాగ్రామ్. వెన్ యూ డెవలపింగ్ ఏ మోడల్స్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్, ఎర్లీ స్టేజెస్ అప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మోడల్ ప్రాసెస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ సంథింగ్ ఇన్ రియల్ లెవెల్. ఎర్లీ ఆఫ్ ద ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో ఒక ప్రాసెస్ని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని, అప్పుడు ఏదైతే ఉంటాయో ఆబ్జెక్ట్స్ని ఒక రియల్ వరల్డ్ ఎంటిటీలాగా అనుకుంటా. లైక్ పేషెంట్స్, ప్రిస్క్రిప్షన్, డాక్టర్ అనేసి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దాన్ని ఒక ఆబ్జెక్ట్స్ని రియల్ వరల్డ్ ఎంటిటీగా అనుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడాలి క్లాస్ వితౌట్ సిగ్నేచర్, క్లాస్ విత్ సిగ్నేచర్. క్లాస్ వితౌట్ సిగ్నేచర్ అంటే లెంత్ అనేది ఏముంటుంది, స్ట్రింగ్ అంటే ఉండదు కదా, ఇంటీజర్ వాల్యూ అంటే 1 to 3 ఉంటాయి కదా. సో లెంత్ ఇంటీజర్ కాబట్టి ఇట్లా పెట్టేసి ఇంట్ అని పెట్టినాం. సో దీనికి డాటా టైప్ అనేది నేను అసైన్ చేసిన, అందుకే క్లాస్ విత్ సిగ్నేచర్ అయింది. ఇక నేను డాటా టైప్ ఏమైనా పెట్టాను, లెంత్ అనేది పెట్టలేదు, అందుకే క్లాస్ వితౌట్ సిగ్నేచర్. ఒకవేళ నువ్వు డాటా టైప్ కూడా పెట్టినాక ప్రతిదానికి అది క్లాస్ విత్ సిగ్నేచర్ అవుతుంది. అర్థమైన డిఫరెన్స్ ఇది మీకు చెప్పిన ఇంతకు ముందే. ప్లస్ డిఫరెన్స్ ఫర్ ప్రైవేట్ పబ్లిక్, మైనస్ ఫర్ ప్రైవేట్, హ్యాష్ట్యాగ్ ఫర్ ప్రొటెక్టెడ్ అట్రిబ్యూట్స్. ఇది ఒక క్లాస్ డయాగ్రామ్ యొక్క ఎగ్జాంపుల్. ఇది డైరెక్ట్ కనెక్షన్ అనుకో, ఇది అసోసియేషన్, ఇట్లా ఇది ఇన్హెరిటెన్స్ అవుతుంది, ఈ రియలైజేషన్, ఇవన్నీ ఈ అగ్రిగేషన్, క్లాసెస్ యొక్క అగ్రిగేషన్ అవుతుంది, ఇది కంపోజిషన్. సో క్లాస్ డయాగ్రామ్ ఆఫ్ ఏటీఎం మిషన్. చూడండి, బ్యాంక్ ఏం చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది మిషన్ ఏటీఎంని, అందుకే ఏటీఎం అన్నది ఒక ఆబ్జెక్ట్, రైట్? సారీ, ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్, డెబిట్ కార్డ్ అనే క్లాస్, దీని ఒక క్లాస్, ఇవన్నీ క్లాసెస్. సో ఈ క్లాసెస్ అన్నిటికీ ఇంటరాక్షన్ అవుతుంది కలిపేది. ఇక్కడ చూడండి, నేను 1 స్టార్ పెట్టి మళ్ళీ ఇక్కడ 1 స్టార్ చెప్పి అకౌంట్ అనేది 2-3 అకౌంట్లు ఉండొచ్చు ఒక కస్టమర్కి, అందుకే ఇట్లా అంటే డిఫరెంట్ అట్లా 1 ఇంటూ స్టార్. ఒక బ్యాంక్కి ఎంతమంది అయినా కస్టమర్స్ ఉంటారు 1, అందుకే 1 ఇక్కడ 1 స్టార్ వచ్చింది. ఇట్లా 1 ఎంత మల్టీ అన్నారు, ఇక్కడ సింగిల్ ఒకటే బ్యాంక్కి ఎంతమంది అయినా కస్టమర్లు, అందుకే ఇక్కడ 1 to ఇట్లా వచ్చింది. ఇవన్నీ క్లాసెస్. ఏటీఎం అనేది క్లాస్, బ్యాంక్ అనేది క్లాస్, డెబిట్ కార్డ్. ఇప్పుడు ఏటీఎం లోపల ఏమేమి ఉంటాయి, పైన ఈ పైన ఏంటి అట్రిబ్యూట్స్, దాని లోపల ఉన్నాయి అవి ఆపరేషన్స్. ఇది దాని యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, ఏటీఎం ఒక లొకేషన్ మెయింటైన్ బై, కింద ఏముంటుంది దాని ఆపరేషన్ ఏం చేస్తుంది, ఐడెంటిఫై ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. అలా కస్టమర్ అనేటువంటి క్లాస్కి వాడి అట్రిబ్యూట్స్ ఏంటి, నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్. అది ఏం ఆపరేషన్ చేస్తుంది, టౌన్స్, అలా ఏటీఎం ట్రాన్సాక్షన్. ఇది ఒక క్లాస్కి ట్రాన్సాక్షన్ ఐడి, డేట్, టైప్, ఇవన్నీ దాని యొక్క అట్రిబ్యూట్స్. అది ఏం చేస్తుంది, ఆపరేషన్ ఏటీఎం ట్రాన్సాక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది మనం చేసిన ప్రాక్టీస్. అలా ఈ ఏటీఎం ట్రాన్సాక్షన్ విత్డ్రా ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఉంటుంది. అదే అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, చెకింగ్ ఉంటుంది, డెబిట్ కార్డు కస్టమర్స్ దగ్గర ఉంటుంది. ఈ బ్యాంకు, ఏటీఎం. ఓవర్వ్యూ ఆఫ్ ఏటీఎం ఒక క్లాస్ డయాగ్రామ్. ఏటీఎం మిషన్ని ఒక క్లాస్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలంటే ఇది. కాబట్టి 2 రకాలు ఉంటాయి, జనరలైజేషన్, అగ్రిగేషన్ మోడల్ ఉంటాయి. ఇళ్ళనే స్ట్రక్చర్ మోడల్. ఈ జనరలైజేషన్, అగ్రిగేషన్ మోడల్ ద అట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ అసోసియేటెడ్ విత్ ద హయ్యర్ లెవెల్ క్లాసెస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద లోవర్ క్లాసెస్. ఈ క్లాసెస్లో లోవర్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి, హైయర్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ 2 types ఆఫ్ మోడల్స్ ఇచ్చారు అనమాట, అగ్రిగేషన్ మోడల్స్, జనరలైజేషన్. జనరలైజేషన్ మోడల్లో ఏమవుతుందంటే ఈ క్లాస్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. క్లాస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే లోవర్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇది ఒక లోవర్ లెవెల్ క్లాసెస్. ఈ లోవర్ లెవెల్ క్లాసెస్ నుంచి ఇవి సబ్ క్లాసెస్ అనుకున్నాం. సబ్ క్లాసెస్ ఇన్హెరిట్ ద అట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్. ఈ పైన క్లాస్ నుంచి ఇది ఐ క్లాస్, ఈ లోవర్ లెవెల్ క్లాసెస్. ఇవి ఏం చేస్తాయంటే ఇన్హెరిటెన్స్ అంటే తెలుసు కదా, పైన క్లాస్ నుంచి దాని యొక్క ప్రాపర్టీస్ని లోవర్ లెవెల్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్ చేసుకుంటాయి. దీన్ని జనరలైజేషన్ అంటారు. అప్పుడు ఏమైపోతుంది, ద లోవర్ లెవెల్ క్లాసెస్ ఆర్ యాడ్ మోర్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ టు హైయర్ లెవెల్ క్లాసెస్. అట్లా అనమాట. పైన ఉన్న ప్రాపర్టీస్, హైయర్ లెవెల్ క్లాసెస్ ఉన్న ప్రాపర్టీస్ని లోవర్ లెవెల్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్ చేసుకుంటాయి. సబ్ క్లాస్ ఇన్హెరిటెడ్ ద అట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ ఫ్రమ్ దేర్ సూపర్ క్లాసెస్, అంటే పైన ఉన్న క్లాసెస్, హయ్యర్ క్లాసెస్ నుంచి. ఇప్పుడు దీనికి ఏమైపోయింది, దోస్ లోవర్ లెవెల్ క్లాసెస్ దెన్ యాడ్
ఇక దీన్ని అయిపోయినాక ఇన్హెరిటెన్స్ తీసుకున్నాక ఇంకా మోర్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ అనేది దీనికి యాడ్ చేస్తాయి. ఇన్హెరిటెన్స్ తీసుకున్నాక ఇంకా స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేసి అండ్ ఆపరేషన్స్ హయ్యర్ లెవెల్ క్లాసెస్ని ఆపరేషన్ చేస్తుంది. అదనమాట. అగ్రిగేషన్ మోడల్స్ అంటే షోస్ ద హౌ క్లాసెస్ దట్ ఆర్ కలెక్షన్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అదర్ క్లాసెస్. అన్ని క్లాసెస్ కలిపితే ఒక క్లాస్ అవుతుంది. అంటే అగ్రిగేషన్ అంటే ఇది కలపడం. అలా అగ్రిగేషన్ మోడల్ సిమిలర్ టు ద పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ సిమాంటిక్ డాటా మోడల్స్లో. ఇప్పుడు జనరేషన్ మోడల్ని వాడు మళ్ళీ చెప్పాను. ఇది టైప్ ఆఫ్ ఎవ్రీడే టెక్నిక్ దట్ వీ యూజ్ అయితే మేనేజ్ కాంప్లెక్సిటీ మేనేజ్ అనేది జనరలైజేషన్ వాడతాం. మనం ఒక మోడలింగ్ సిస్టంలో ప్రతిసారి మనం ఒక క్లాస్ని ఎగ్జామిన్ చేస్తాం టు సీ దేర్ స్కోప్ ఫర్ జనరలైజేషన్. ఒకవేళ అది దీనికి ఒక మంచి ఉన్న ఒక ప్రాపర్టీస్, దీని ప్రాపర్టీస్ వేరే దానికి ఇన్నరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఒక సిస్టంలో మనం ట్రై చేస్తాం జనరలైజేషన్కి. ఒకవేళ suppose then you not have look up the all classes in the tree if they are affected by the change. ఇలా అనమాట. జనరల్ ఇది చూడండి, ఇక్కడ డాక్టర్ అనే దాని నుంచి 2 క్లాసులు, ఇవి లోవర్ క్లాసెస్, ఇది సూపర్ క్లాస్ అంటారు. సూపర్ క్లాస్ నుంచి ఇవి 2 ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకోండి. దీన్ని జనరలైజేషన్. అగ్రిగేషన్ అంటే షోస్ ద హౌ క్లాసెస్ దట్ కలెక్షన్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అదర్ క్లాసెస్ అన్ని కలుపుతారు అగ్రిగేషన్లో. అగ్రిగేషన్ మోడల్ సిమిలర్ టు పార్ట్ ఆఫ్ రిలేషన్ ఇన్ సిమాటిక్ డాటా మోడల్స్కి సిమిలర్గా ఉంటుంది. ఇట్లుంటుంది. పేషెంట్ కన్సల్టెన్సీ, ఇవి రెండింటిని కలిపి ఒక పేషెంట్స్ రికార్డ్ అనేది జరుగుతుంది. అంటే ఈ డిఫరెంట్ క్లాసెస్ని కలుపుతావు, అగ్రిగేట్ చేస్తావు, అప్పుడు ఒక క్లాస్ వస్తుంది. దీన్ని అగ్రిగేషన్ మోడల్ అంటారు. పేషెంట్స్ని కన్సల్టేషన్, అది ఎన్నో కలిపితే ఒక పేషెంట్ రికార్డ్ అనేది వచ్చింది.